అంటే ఈ సైబర్ క్రైమ్ వల్ల ఈ లోన్ రికవరీ ప్రాసెస్ లో ఎలా ఎఫెక్ట్ అవుతుంది? ఒక ఫేమస్ డైరెక్టర్ గారు ఉన్నారు. ఆయన కూడా ఏమైందంటే ఎప్పుడైతే క్రెడిట్ కార్డ్ వాడారో ఆయన కార్డు కూడా ఒక మనం ఏమంటారు ఢిల్లీ సౌత్ సెంట్రల్ రైల్వేలో ఆ కార్డు దాన్ని మిస్యూజ్ చేయడం జరిగింది ఇట్లాంటిది. అయితే ఆయన కూడా వచ్చిండు. ఆయన వచ్చి నన్ను పర్సనల్గా కలిసిండు, చెప్పిండు సార్ ఇట్లా ప్రాబ్లం ఉంది అని చెప్పేసి ఆ ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో ఆయన తీసుకొని వచ్చిండు. దాన్ని కూడా మనం ఏం చేసినామంటే అమికబుల్గా మాట్లాడి క్లోజ్ చేసినాం. సో ఆయనకు తెలుసు వాట్ ఈస్ ద సిబిల్ అనేది. అంటే సిబిల్ ప్లేస్ ద క్రూషియల్ రోల్ ఇన్ క్రెడిట్ కార్డ్స్ అండ్ లోన్ రికవరీ మేడం. మీకు ఐడియా ఉంది కదా. సో దట్ విల్ ప్లే ద క్రూషియల్ అదొక క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. కంపల్సరీ ఆయన వచ్చి నాకు చెప్పాడు సార్ ఇట్లా ఉంది, ఇది ఇబ్బంది పడుతున్నాము, ఇది చాలా రోజులు అవుతుంది, కొంచెం నాకు ఏదైనా హెల్ప్ చేయండి అని చెప్పేసి వచ్చి మన దగ్గరకు వచ్చారు. అది ఏముందో మనం అది ఎంతైతే అయిందో ఆయనకు మాట్లాడుకొని బేసిక్ ఏవైతే ఛార్జెస్ ఉంటాయో చేసేసి క్లోజ్ చేసినాం. గ్రేట్. సో దేర్ ఇస్ అ పాసిబిలిటీ ఆల్సో. అంటే ఫ్రాడ్స్ జరగడమే కాదు, దానికి మీ దగ్గర సొల్యూషన్ కూడా ఉంది. డెఫినెట్గా ఫ్రాడ్స్ జరగకుండా ఉండేది ఈ ఫీల్డ్ అని కాదు మేడం, ప్రతి రంగంలో ఫ్రాడ్స్ అనేది జరుగుతుంటాయి. మనం దానికి ప్రాపర్ సొల్యూషన్ ఇస్తాము. కాకపోతే ఏంటంటే ఎవరైతే వాడారో వాళ్ళు డబ్బులు కట్టలేకపోయారో వాళ్ళకు వివిధ కారణాల వల్ల డబ్బులు కట్టలేకపోయారు. వాళ్ళ ఏదో హెల్త్ ఇష్యూస్ అనుకోండి, ఫ్యామిలీ కమిట్మెంట్స్ అనుకోండి, లేకపోతే వాళ్ళకున్న పరిస్థితుల ప్రభావం వల్ల వాళ్ళు డబ్బులు కట్టలేకపోయిండొచ్చు. కానీ కస్టమర్కి ఎప్పుడైనా పాజిటివ్ ఇంటెన్షనే ఉంటుంది కదా మేడం. ఇవాళ నాకు బ్యాంక్ అవసరం ఉంది, 1 లక్ష రూపాయలు ఇచ్చింది, నేను మళ్ళీ కట్టుకొని మళ్ళీ ఒక 4 లక్షలు తీసుకుంటాను. ఇంకా మ్యారేజ్ అనుకోండి, మీరు ఎడ్యుకేషన్ అనుకోండి, ఇల్లు కట్టుకోవడానికి అనుకోండి, బిజినెస్ చేసుకోవడానికి అనుకోండి, కార్ తీసుకోవడానికి అనుకోండి, ఒక 2 వీలర్ కొనాలనుకోండి, దేనికన్నా ఇవాళ రేపు కామన్ ఒక మొబైల్ కొందామన్నా ఇవాళ లోన్ కంపల్సరీ అయిపోయింది. అంటే హైర్ ఎండ్ మొబైల్ కొన్నారు అనుకోండి మేడం, మీరు ఏదో ఐఫోన్ ఏదో కొన్నారు, అప్రాక్సిమేట్లీ ఒక 1.5 lakh ఉంటుంది. 1.5 lakh అయితే ఎందుకు ఇంట్రెస్ట్ ఫ్రీ ఇస్తున్నప్పుడు డెఫినెట్గా కస్టమర్ మొగ్గు చూపుతాడు కదా మేడం. ఈఎంఐ కట్టుకుంటాను, నెల నాకు ఈజీగా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటాడు.